ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణంలో భాగంగా 41వ వారం ఈరోజు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ యొక్క సందర్భాన్ని ఉద్దేశించి ప్రతి వారం ఒక చక్కటి విషయంతో తెలియజేయడం అనేది జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈరోజు కూడా అయితే ఏమైందంటే ఇప్పుడు చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే చదువుకున్న వాళ్ళు ఇంట్లో ఏం చేశారంటే వాళ్ళు ఎంపీసీ తీసుకొని ఉంటారు. మన అమ్మోళ్ళు నాయనోళ్ళు భక్తి చేస్తే ఇదంతా మూఢనమ్మకము, ఏం భక్తి, ఇదంతా సైన్సు, ఇదంతా టెక్నాలజీ అంటారు. చూడండి, మరి సైన్స్ అన్నప్పుడు ఒకసారి ఏమైందంట, ఈ శాస్త్రవేత్త భగవంతులు ఇద్దరు పోటీ పడుతున్నారంట. నీవు గొప్ప, నేను గొప్ప, నీవు గొప్ప, నేను గొప్ప అని. మరి ఈ పోటీ పడుతున్నప్పుడు మరి సైంటిస్ట్ అన్నాడంట, నీవేం చేసినావు, నేను అన్ని కనిపెట్టింది నేనే కదా అన్నాడంట. అంటే విమానం కావచ్చు, రైళ్లు కావచ్చు, ట్రైన్ కావచ్చు, తర్వాత రకరకాల సెల్ ఫోన్లు కావచ్చు, ఇవన్నీ కనిపెట్టింది నేనే కదా, మానవుణ్ణి నేనే కదా అన్నాడంట. అయితే సరే మంచిది, మరి నీవేం చేసిన అంటే నేను ఒక మనిషిని కనిపెట్టినా, నీ శాతం అయితే నా మనిషిలాగా నువ్వు దమ్ముంటే కనిపెట్టి అన్నాడంట. అయితే సరే మంచిది అని చెప్పేసి ఇంత మట్టిని తీసుకొని మనిషి బొమ్మను చేయనిపోయినట. లేదు ఆ మట్టి నాన్నే పెట్టానట. ఆ మట్టి నాది, నా సృష్టిలో భాగం అది, నువ్వు మట్టి తీసుకునికే వీల్లేదు, నీ సొంతంగా ఏమన్నా ఉంటే కనిపెట్టు అంటే మట్టిని ముట్టనిచ్చలేడంట భగవంతుడు. సరే మంచిది అని చెప్పేసి ఇంత బంగారం తీసుకొని ఏమైనా తయారు చేద్దామన్నాడు అనుకున్నాడంట. బంగారాన్ని ముట్టనికొచ్చే బంగారం కూడా నా సృష్టిలోని భాగమేది, దాన్ని ముట్టనీకి నీకు వీలు లేదన్నాడంట. మరి ఇనుము తీసుకొని ఏమన్నా ఒకటి తయారు చేద్దామంటే ఆ ఇనుము కూడా నేను భూమిలో పెట్టినాను, అది నా సృష్టిలో భాగమే, ఆ ఇనుము కూడా తీసుకునికి నీకు అవకాశం లేదు, నీవు సొంతంగా నీదేమన్నా ఉంటే దానితో నువ్వు కనిపెట్టన్నాడంట. అన్నప్పుడు ఈయన కళ్ళు తెలగని లేచినన్నమాట. మరి ఇంకేముండదు, నీవు ఇనుము ఆయనదాయే, బంగారం ఆయనదాయే, మట్టి ఆయనదాయే, చెట్లు ఆయనయే, ప్రతిదీ కనిపిస్తున్నటువంటి ప్రతి వస్తువు కూడా భగవంతుడే. మరి చూడండి, మనం కార్లు ఎక్కి తిరుగుతున్నాం, కార్లు ఎట్లా వచ్చింది, మనిషి కనిపెట్టుండని అంటున్నాం. కారు కావాలంటే ఇనుము కావాలి, ఇనుము యాడికెళ్ళి తేవాలి, భూమికి వెళ్ళి తేవాలి. భూమిలో ఎవరు పెట్టి, మా తాత పెట్టలే, మీ తాత పెట్టలే, భగవంతుడే పెట్టే. మరి ఆ కారు నడవాలంటే పెట్రోల్ కావాలి, పెట్రోల్ ఏడికెళ్ళి తేవాలి, భూమికి వెళ్ళి తేవాలి. భూమిలో మన తాత మిన తాత పెట్టినది ఎవరు పెట్టలే, అది భగవంతుడే పెట్టే. విమానం తయారు చేయాలి, గాలిలో ఎగరాలంటే దానికి ఇనుము, లబ్బరు, రకరకాలైన వస్తువు కావాలి. మరి ఆ ఇనుము కానీ, ఆ లబ్బరు కానీ, ఆ ఇంధనము కానీ అది భూమిలోకి వెళ్ళి రావాలి. అంటే ప్రతిదీ నువ్వు విమానమైనా, కార్ అయినా, బస్సు అయినా, మనం సైకిల్ మోటార్ అయినా, ప్రతిదీ కూడా భగవంతుని యొక్క సంకల్పము, భగవంతుని ఆ యొక్క మనకు మూలధనం ఇస్తే తప్ప మనమేమీ చేయలేం. మరి చివరికి అది ఏమీ కాకుండా కూడా ఈ మనిషి ఏదన్నా కనిపెడితే అది కూడా అతనిది కాదు. ఎందుకు అతనిది కాదంటే, మరి ఈ మనిషిని ఉట్టించిందతని, మైండ్ ఇచ్చిందతని, కళ్ళు ఇచ్చిందతని, జ్ఞాపక శక్తి ఇచ్చిందతని, కాళ్ళు ఇచ్చిందతని, ప్రతిదీ ఈ మనిషిని సృష్టించింది అతనే కాబట్టి అతను ఏది చేసినా అతనిది కాదు, అది భగవంతుడిదే. చూడండి, మనము నేను చేసిన అంటాం, మనం ఏమీ చేయట్లేదు. భగవంతుడు చేస్తే, భగవంతుని ఒక నడవడికలో మనం కేవలం నిమిత్త మాత్రమే మనం ఏమీ చేయలేము. అదే విధంగా చూడండి, ఇప్పుడు మనం పత్తి చేను వేస్తున్నాం, పత్తి చేను నేను కష్టపడితే పంట పడుతున్నది అనుకుంటున్నాం. మనం కష్టపడితే ఒక భాగం మాత్రమే, కానీ మనం ఎంత కష్టపడ్డ వర్షం కురవకపోతే పంట పడుతుందా? మనం ఎంత కష్టపడ్డా కానీ కూడా భగవంతుడు ఆ యొక్క వెలుతురిచ్చి తర్వాత ఆ యొక్క ఎండ పంట మీద పడకపోతే పంట పడుతుందా? అంటే ప్రతీది కూడా ఏది చేయాలన్నా, ఏది జరగాలన్నా భగవంతుని యొక్క కృప కావాలి, భగవంతుని యొక్క అనుజ్ఞ కావాలి.
మనం సాలెకోతామంటే మనకు భగవంతుడు ఇచ్చినటువంటి కాళ్ళు లేకపోతే సాలెకోలేము, భగవంతుడు ఇచ్చిన కన్ను లేకపోతే మనం సాలెకోలేము, మనం చదువుకోలేము, మనం అంగవైకల్యంతో పుడితే మనం ఏం చేయగలుగుతాము అంటే ప్రతీది కూడా భగవంతుని యొక్క కృప ఉన్నప్పుడే మనం దేన్నైనా సాధించగలము, దేన్నైనా మనము విజయం చేకూర్చుకోగలము. ఈ విషయాన్ని మనం అందరం గమనించుకోవాలి. తర్వాత ఇంకొకటి ఏముందంటే ఈ మధ్యకాలంలో తాగుడుకు బాగా అలవాటు పడిపోయి ప్రాణాల మీదకి తెచ్చుకొని ప్రాణాలు ఓడుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. చూడండి, వెనకటికి ఒక సంఘటన చెప్తా. అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు ఒక 15-16 ఏళ్ళు ఉన్నప్పుడు అప్పుడప్పుడు సారాలు అమ్ముతుండ్రి. సారా ఉంటుంది కదా, ఆ గుడుం అంటారా ఏమంటారా, ఆ సారా అమ్మేటోళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే ఒక కుటుంబం, మంచి కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబం లోపల భార్య పిల్లలు అందరూ కూడా మంచిగా ఉంటారు అన్నమాట. మంచిగా ఉంటే ఆయనకి ఏమవుతుంది, భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు, తనున్నారు. ఆయనకు ఒక దురుద్దేశం ఏం పుట్టింది అంటే అరే ఈ సారా తెచ్చి అమ్మితే అనుకో నాకు దాని మీద 10,000 రూపాయలు కమిషన్ వస్తుందని చెప్పేసి ఆ సారాయిని తెచ్చి అమ్మడానికి ప్రారంభిస్తాడు అన్నమాట. సారాయి అమ్మడం వల్ల ఇంట్లో ఏమవుతుంది, రకరకాలైన వాళ్ళు ఆ సారా అమ్ముతారా ఇంట్లో అని చెప్పేసి రకరకాల వాళ్ళు తాగుతులు అందరు ఇంటికి రావడం ప్రారంభిస్తారు. మరి ఇంటికి వచ్చేసరికి ఏమవుతుంది, ఇంటికి వచ్చేటోళ్ళకి ఇంటికాడ ఆడపిల్లలు ఉంటారు, వాళ్లకు ఇబ్బంది ఏర్పడుతుంది. వాళ్ళు రకరకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతారు. తర్వాత వాళ్ళు ఇంటికి వచ్చి తాగడం వల్ల ఏమవుతుంది అంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు వారే ఇట్లా తాగుతారు ఇట్లా అని చెప్పేసి వాళ్ళు కూడా ఆ తాగుడికి అలవాటు పడి వాళ్ళ సంసారం అనేది మంచిగున్న సంసారంలో నిప్పులు పెట్టుకున్నట్లయితుంది. అంటే ఏదైనా మత్తు పానీయాలు కానీ శరీరానికి హాని కలిగించేటటువంటి వస్తువులు అమ్మడము నేరమే, తర్వాత దాన్ని తాగడం కూడా నేరమే. అది మంచి పద్ధతి కాదు. దీనివల్ల చాలా మంది ప్రాణాల మీద తెచ్చుకొని చిన్న వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం జరుగుతూ ఉంది. అది ఎట్టి పరిస్థితుల్లో మనము దానివల్ల రూపాయో 2 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలు మిగులుతాయి అన్నటువంటి ఉద్దేశంతో అవి పల్లెటూళ్ళల్లో అమ్మడం వల్ల దానివల్ల వాళ్ళకు చాలా అమ్మేటోళ్ళు కూడా చాలా పాపం వస్తుంది. తర్వాత అది తాగడం వల్ల వీళ్ళు ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ పల్లెటూళ్ళల్లో కూడా ఈ యొక్క ఏదైతే ఈ మత్తు పానీయాలను అమ్మకూడదు. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని మనము మన పిల్లల్ని కాపాడుకోవాలి. మరి ఎదుటి వ్యక్తులు తాగేటోళ్ళే పాడైతారా కాదు, తన సంసారం కూడా ఇప్పటి పుట్టికి పైసలు వచ్చినట్టు ఉంటుంది, కానీ తన సంసారం కూడా ఏదో రకంగా పాడవుతుంది. వాళ్ళ పిల్లలు నష్టపోతారు, వాళ్ళ సంసారం నష్టపోతుంది. దీన్ని కూడా దృష్టిలో ఉంచుకొని మనం ఎట్టి పరిస్థితిలో మన పల్లెటూళ్ళల్లో కూడా ఈ మత్తు పానీయాలను అమ్మకుండా ఉండాలి, తాగకుండా ఉండాలి, మంచి మార్గంలో ఉండాలి. తర్వాత చూడండి, మనం ఇక్కడికి వచ్చినాం, హనుమాన్ చాలీస చదువుతా ఉన్నాం. దీనివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి, చెప్పుతూ పోతే చాలా లాభాలు ఉన్నాయి. చిన్న పిల్లలు చదివితే చదువు మంచిగా వస్తుంది, పెద్దవాళ్ళు చదివితే వాళ్ళకు మంచి భర్త వస్తాడు, ఒకవేళ యువకుడే అయితే వాళ్ళకు మంచి భార్య వస్తుంది. తర్వాత మనం బండ్ల మీద పోతా ఉంటాం, బండ్ల మీద పోతుంటే ఎప్పుడు యాక్సిడెంట్ జరిగేది తెలియదు, ఎప్పుడు ఏ క్షణంలో ఈ రోజు ఉన్న మనిషి రేపు ఉంటాడా లేదన్న సంగతి మనకు తెలియదు. అయితే మనం బండ్ల మీద పోయినా కూడా ఈ భగవన్నామ స్మరణ చేయడం వల్ల పెద్దగా తగిలితే చిన్నగా తగులుతుంది, మన ప్రాణహాని జరగదు. అంటే ప్రతీది కూడా ఈ యొక్క హనుమాన్ చాలీస వల్ల మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి. ఈ విషయాన్ని మనం అంతా గమనించి ఎంత పని ఉన్నప్పటికీ మనము ఇంటి దగ్గర చేన్ల పని ఉన్న శనివారం రోజు 1 గంట ముందు పని చేసి తప్పకుండా హనుమాన్ చాలీస చదువునికి రావాలి. హనుమాన్ చాలీస చదువుతూ ఉంటే మనకు ఒక శక్తి వస్తుంది, మన జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మన పిల్లలు బాగుంటారు, మనం బాగుంటాము, మన సంసారం బాగుంటుంది, గ్రహపీడ దోషాలు తొలగిపోతాయి. దీనివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఈ విషయాన్ని మనం అందరికీ కూడా తెలియజేస్తూ మన కుటుంబ సభ్యులకు ఇతర వాళ్ళకు అందరికీ కూడా తెలియజేస్తూ మనం ముందుకు పోయేటటువంటి ప్రయత్నం చేయాలి. రాబోయే భవిష్యత్తులో కూడా మనము భారీ ఎత్తున పెద్ద ఎత్తున ఈ హనుమాన్ చాలీస పారాయణ కార్యక్రమం ఈ సంగాయపల్లి హనుమాన్ టెంపుల్ దగ్గర కొన్ని వందలాది మందితో చేయాలన్నటువంటి సంకల్పం చేశాం. వర్షాకాలం ఉంది, కొద్దిగా తక్కువ వచ్చినా వచ్చేటటువంటి కాలము లోపల కొన్ని వందల మందితో ఇక్కడ హనుమాన్ చాలీస పారాయణం అనేది జరుగుతుంది. మన జిల్లాలోనే నెంబర్ 1 స్థాయిలో, అంటే జిల్లాలోనే ఎక్కువ మందితో హనుమాన్ చాలీస చదివేటటువంటి దేవాలయం ఎక్కడ ఉంది అంటే అది సంగాయపల్లిలో ఉంది అనేటటువంటి స్థితికి తీసుకుపోవాలి. మనమందరం కూడా కంకణం కట్టుకోవాలి. మనమందరం కూడా ముందుకు వచ్చి ఈ యొక్క హనుమాన్ చాలీస పారాయణాన్ని
కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ మనం అందరం కూడా కృషి చేస్తూ ఒకరిని కూడగట్టుకొని హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమానికి వచ్చే విధంగా కృషి చేస్తారని మీ అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్.